హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్కి ముందుగా ప్రో కబడ్డీలో ఉన్నటువంటి 12 టీంలు కూడా కలిపి 88 మంది ప్లేయర్స్ని రీటైన్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ 88 మంది ప్లేయర్స్లో టాప్ 10 మోస్ట్ ఎక్స్పెన్సివ్ రీటైన్ ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే నెంబర్ 10 అంకుష్ రాఠీ. జమ్మూ పింక్ ప్యాంథర్స్ వాళ్ళ స్టార్ డిఫెండర్ అయినటువంటి అంకుష్ రాఠీని ఆర్వైపీ కేటగిరీలో 37.5 లక్షలకు రీటైన్ చేసుకోవడం జరిగింది. నెంబర్ 9 నరేందర్ కడోలా. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్కి ముందుగా తమిళ తలవాస్ మేనేజ్మెంట్ వాళ్ళ స్టార్ రైడర్ అయినటువంటి నరేందర్ కండోలాని ఆర్వైపీ కేటగిరీలో 37.5 లక్షలకు రీటైన్ చేసుకోవడం జరిగింది. నెంబర్ 8 జైదీప్ దహ్యా. జైదీప్ దహ్యాని హర్యానా స్టీలర్స్ మేనేజ్మెంట్ 41.2 లక్షలకు సెకండ్ సీజన్ ఆర్వైపీ కేటగిరీలో రీటైన్ చేసుకోవడం జరిగింది. నెంబర్ 7 అస్లమ్ ఇనామ్దార్. పునేరి పల్టన్ కెప్టెన్ అయినటువంటి అస్లమ్ ఇనామ్దార్ని పునేరి పల్టన్ మేనేజ్మెంట్ సెకండ్ సీజన్ ఆర్వైపీ కేటగిరీలో 41.2 లక్షలకు రీటైన్ చేసుకోవడం జరిగింది. నెంబర్ 6 సాగర్ రాఠీ. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్కి ముందుగా తమిళ తలవాస్ వాళ్ళ స్టార్ రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి సాగర్ రాఠీని 45.38 లక్షలకు రీటైన్ చేసుకోవడం జరిగింది. నెంబర్ 5 గౌరవ్ ఖత్రి. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్కి ముందుగా పునేరి పల్టన్ ఈ స్టార్ రైట్ కార్నర్ డిఫెండర్ని ఎలీట్ కేటగిరీలో రీటైన్ చేసుకోవడం జరిగింది. 66.2 లక్షలకు రీటైన్ చేసుకుంది పునేరి పల్టన్ మేనేజ్మెంట్. నెంబర్ 4 రాహుల్ సేత్పాల్. రాహుల్ సేత్పాల్ని ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్కి ముందుగా ఎలీట్ కేటగిరీలో రీటైన్ చేసుకుంది హర్యానా స్టీలర్స్ మేనేజ్మెంట్. ఈ రైట్ కార్నర్ డిఫెండర్ని రీటైన్ చేసుకోవడానికి వాళ్ళు వెచ్చించినటువంటి అమౌంట్ 66.2 లక్షలు. నెంబర్ 3 ఆమిర్ మొహమ్మద్ జఫర్ దనీష్. ఆమిర్ మొహమ్మద్ జఫర్ దనీష్ని ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్కి ముందుగా ఎలీట్ కేటగిరీలో రీటైన్ చేసుకుంది యూమంబా మేనేజ్మెంట్. ఈ స్టార్ ఆల్రౌండర్ పైన వాళ్ళు 74.8 లక్షలని ఇన్వెస్ట్ చేశారు. నెంబర్ 2 ఆషు మలిక్. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్కి ముందుగా దబాంగ్ ఢిల్లీ మేనేజ్మెంట్ వాళ్ళ స్టార్ రైడర్ అయినటువంటి ఆషు మలిక్ని ఎలీట్ కేటగిరీలో 1.5 లక్షలకి రీటైన్ చేసుకోవడం జరిగింది. నెంబర్ 1 అర్జున్ దేశ్వాల్. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్కి ముందుగా వాళ్ళ స్టార్ రైడర్ అయినటువంటి అర్జున్ దేశ్వాల్ని జమ్మూ పింక్ ప్యాంథర్స్ మేనేజ్మెంట్ 1.28 లక్షలకి రీటైన్ చేసుకోవడం జరిగింది. సో వీళ్ళు ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్కి ముందుగా రీటైన్ అయినటువంటి టాప్ 10 మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్, మోస్ట్ ఎక్స్పెన్సివ్ రిటెన్షన్స్ వీళ్ళే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. అండ్ ఈ లిస్ట్లో నవీన్ కుమార్, ద నవీన్ ఎక్స్ప్రెస్ లేకపోవడం మీకు కొంత ఆశ్చర్యాన్ని కలెక్ట్ చేసి ఉంటుంది. బట్ నవీన్ కుమార్ని ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్కి ముందుగా 37.2 లక్షలకి రీటైన్ చేసుకుంది దబాంగ్ ఢిల్లీ మేనేజ్మెంట్. నవీన్ కుమార్ యొక్క కేటగిరీ డ్రాప్ అవ్వడం, తనకున్నటువంటి ఇంజరీ కన్సర్న్ రీత్యా ఎక్కువ మ్యాచ్లు ఆడకపోవడంతో బి కేటగిరీలోకి రావడంతో ఈ విషయం సాధ్యపడిందని చెప్పొచ్చు.